ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల వాయిదా పడింది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మిగిలిన 3 శ్వేతపత్రాలపై శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్నట్లుగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం వెలువరుస్తున్నటువంటి శ్వేతపత్రాల్లో మిగిలిన 3టిని అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కొద్దిసేపు కింద సమాచారం వచ్చింది. అయితే శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖలకు సంబంధించినటువంటి మరో 2 శ్వేతపత్రాలు, అంటే ఈ రోజు దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుత లా అండ్ ఆర్డర్ సంబంధించిన శ్వేతపత్రం రిలీజ్ చేయాలనుకున్నారు. దాని తర్వాత ఎక్సైజ్ పాలసీ, గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎక్సైజ్ విధానం ఏదైతే ఉందో దాని మీద, అదేవిధంగా ఆర్థిక సంక్షోభం దాని మీద 2 శ్వేతపత్రాలు కూడా విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ వారంలో గడిచినటువంటి గత 4 శ్వేతపత్రాల తర్వాత ఈ వారంలో పూర్తి స్థాయిలో మిగిలిన శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేస్తారని చెప్పి అనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ శ్వేతపత్రాలు కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని వాయిదా చేశారు. ఈ నెల 22 నుంచి పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో అసెంబ్లీలోనే ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలంటూ కూడా ఆయన అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అక్కడ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అసెంబ్లీ సమావేశాలు ద్వారా ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలో జరిగినటువంటి నష్టం ఏంటి అనేది ప్రజలకు తెలియాల్సినటువంటి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో కూడా ఈ శ్వేతపత్రాలన్నింటినీ కూడా అక్కడి నుంచి రిలీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించి వాయిదా వేశారు. 22 తారీఖు నుంచి శ్వేతపత్రాలు అసెంబ్లీ సమావేశం మొదటి రోజున ఈ శ్వేతపత్రాలు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.